ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడు ఛానల్. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది భక్తి. ఆ భక్తి ద్వారా భగవంతుని చేరుకోవడానికి మార్గదర్శకాన్ని చూపేవారు గురువులు. శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారి ప్రియ శిష్యులైన శ్రీ చంద్రశేఖర్ గురూజీ గారి ప్రవచనంలో చివరి భాగము మన కోసము. ఓం శ్రీ మాత్రే నమః. కొన్ని ప్రారంధములు వైద్యానికి అందుతాయి, కొన్ని ప్రారంధములు వైద్యాన్ని మించిపోతాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, శంకరాచార్యుల యొక్క తల్లి కూడా చాలా ఘోరమైనటువంటి మరణాన్ని పొందాల్సి వచ్చింది. కాకపోతే ఆదిశంకరాచార్యులు కాబట్టి గొంతుతోనే కైలాసాన్ని పంపించగలిగాడు జగద్గురువుల యొక్క తల్లులు కూడా. అందుకని లోకంలో పరంపరాగతమైనటువంటి ఏ గురువు యొక్క భార్యలైనా తల్లులైనా తండ్రులైనా ఏదో ఇలాగొచ్చి అలా గట్టెక్కిన వాళ్ళు ఏం కాదండి. ప్రపంచంలో మహాభక్తులు ఎదుర్కొన్నన్ని పరీక్షలు మరీ ఎక్కువ. మీరు చూడండి, ప్రతి సేవ చేసిన వాళ్ళ ఇంట్లో ఒక పేషెంట్ ఉంటాడు. వాళ్ళు ఆ బాధ భరిస్తూ పాదాలు విడిచిపెడతారా లేదా అన్న భావన ఉంటుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి ప్రారంధాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాకపోయినా, మళ్ళీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇవాళ చెప్పాము మాకు తెల్లలేదండి, ఆయన వచ్చి చెప్పాడు కదండి అని రేపు మీరు ప్రయాణం అవ్వకండి. ఎందుకనంటే ఆవిడ ఎవరిని గుర్తించి పలకరించే స్థితిలో లేదు కాబట్టి మీరు వచ్చి ఆవిడని ఇబ్బంది పెట్టు. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించానంటే, బాధలో నేనున్నా భగవన్నామాన్ని విడిచిపెట్టలేదు. నన్ను నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే, మనకి ఎన్ని కష్టాలు కలుగుతున్నా మనకి అమ్మ పాదం తప్ప అన్యమైనటువంటి శరణం లేదు. ఎందుకని మనకి ఇంకో రెండో విషయం తెలియదు కాబట్టి. మనకి చిన్ననాటి నుంచి ఏం తెలుసు? సత్సంగమే తెలుసు, మనకు అమ్మ పాదమే తెలుసు. ఎందుకని త్రినాథ గురూజీ గారు పుణ్యవాండని ఎప్పుడైతే ఇక్కడ సత్సంగం మొదలు పెట్టారో మనకు అందరికీ అంతకుముందు మనందరం అమ్మవారు నమస్కారం చేసుకున్నాం, కానీ అమ్మ పట్ల నిజమైన గురి మాత్రం ఏర్పడింది ఆ మహానుభావుని యొక్క భాగవత శ్రవణం వల్ల కదా, దేవి భాగవత శ్రవణం వల్ల కదా. అలాంటి గురి మనందరి యందు కురిపించారు కాబట్టి ఆయన మనం తలుచుకోకుండా ఎప్పుడు ఉండవండి. ప్రతి చోట నేను కూడా అలా సంస్కారంగా తలుచుకుంటూ ఉంటాను. ఎందుకని ఆ గురిని మనలో ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు. ఆయనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మొట్టమొదటి సంకల్పం చేసింది కూడా నేనే. కానీ నేను ఏం కోరుకుంటాను తెలుసా అండి, ఎంతటి మహానుభావుడైనా ఏదో ఒక రోజున వెళ్ళిపోవాలి, ఎంతటి గొప్పవాడైనా లోకంలో ఏదో ఒక లోటు ఎదుర్కోవాలి. వాళ్ళకు వచ్చిన లోటుపాట్లు మనం వెతకూడదు. ఆయన చూపించిన మార్గంలో మనందరం పయనించాలన్న సన్మార్గమైనటువంటి ఉద్దేశం ఎవరిలో ఉందో వాళ్ళే నిజమైన సత్సంగ సభ్యులు. తప్ప గురువులో ఉన్న లోపాలను వెతికి, గురువు యొక్క దీక్షల గురించి, గురువు యొక్క భక్తి గురించి లోపాలను వెతికి ఇదేంటి అదేంటి అని మీరు అడగడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తప్పే. కాబట్టి గురువు చెప్తున్నటువంటి మాటని, మార్గాన్ని మాత్రమే మీరు తీసుకోవాలి తప్ప అన్యమైనటువంటి విషయాలు ప్రారంధాన్ని బట్టి జరుగుతాయి కాబట్టి అవి మనకి సంబంధం లేనటువంటి విషయాలుగా విడిచిపెట్టాలని మరొక్కసారి మళ్ళీ మీ అందరికీ చెప్పుకుంటూ, మీ అందరినీ చూసిన ఆనందం ఇవాళ కాసేపు నేను ఆ కష్టాన్ని అంతటినీ మర్చిపోయాను. ఎందుకనంటే ఎక్కడికి వెళుతున్నా నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మనే చూడండి. అమ్మ అన్న పలకరింపు మీకు ఎక్కడికి వెళుతున్నా అమ్మ నామం పలికేటువంటి వాళ్ళకి, అమ్మని కీర్తించేటువంటి వాళ్ళకి మాత్రం అమ్మతన లోపం అనేటువంటిది లేకుండా పోవడం అనేది ఉండదు. అందుకని అమ్మని సర్వదా సర్వకాలాల యందు స్త్రీని అమ్మని గౌరవించండి, తల్లి తండ్రిని పూజించండి. ఉన్నంత కాలము తల్లి తండ్రిని ఎంత గౌరవార్థంగా, ఎంత వినయపూర్వకంగా మీరు నమస్కరించుకుంటారో మీ జీవితాంతం మీకు అంత సుఖమైనటువంటి స్థితి మీకు ఏర్పడుతుంది. తప్ప నేను కాశీ వెళ్ళాను, నేను రామేశ్వరం వెళ్ళాను, నేను షిరిడి వెళ్ళానండని తల్లి తండ్రిని అనాథ శరణాలయాల్లో ఉంచి మీరు ఎన్ని పుణ్య కార్యక్రమాలు, ఎన్ని పూజ్య కార్యక్రమాలు చేసినా అవి ఏవి చెల్లవు. మన మొట్టమొదటి దైవం ఎవరైనా ఉంటే ప్రపంచంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ధర్ని అయిన తరువాత ఆచార్య దేవో భవ. ఇదే నేను మొదట చెప్పినటువంటి భారతీయ యొక్క సంస్కృతి సంస్కారము. ఈ సంస్కృతిని సంస్కారాన్ని మనకి అందిస్తున్న ఈ సత్సంగం 10 కాలాల పాటు ఎప్పుడు పరంపరాగతంగా వందనిస్తూ నా అమ్మతనాన్ని, లేని లోటుని మీ అందరిలో చూసి నేను భక్తి చేసుకుని మీ అందరి యందు నేను అమ్మనే చూసే భక్తిని నాలో కురిపింపజేయాలని అమ్మ పాదాలని పట్టి నమస్కారం చేస్తూ, స్వస్తి శ్రీ ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసం గోబ్రాహ్మణామచ్చు సోమచ్చు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ
వీరుళ్ళమ్మ దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఈరోజు పూజ చేస్తున్నట్టు కరి శ్రీనివాస్ గారు అరుణ గారి దంపతులు చక్కగా అవకాశం వారికి దక్కిందమ్మా. ఈరోజు టిఫిన్ సెక్షన్ అవునా బట్టన బిల్లు అన్నీ కూడా వారి చేతుల్లో జరుగుతున్నాయి, వారి సౌజన్యంతో జరుగుతుంది అనమాట.